అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నోటిఫికేషన్స్లో భాగంగా సిఎస్ఐఆర్కి సంబంధించి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ దట్ ఈస్ సిచ్యువేటెడ్ ఎట్ పూణే, ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దానికి సంబంధించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఏ పొజిషన్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ పొజిషన్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 18 పోస్ట్. శాలరీ వచ్చేసి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లెవెల్ 2 పే మ్యాట్రిక్స్. మీకు బేసిక్ శాలరీ అనేది 19,900 నుంచి 63,200 మధ్యలో ఉంటుంది. దాంతోపాటు మీకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, లేకపోతే టీఏ కానీ, సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా అనేది వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ దే హ్యావ్ మెన్షన్డ్. దాంతోపాటు మీకు టైపింగ్ స్కిల్ అనేది వచ్చి ఉండాలి. ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 18 to 28 years. దే హ్యావ్ ఆల్సో గివన్ ఏజ్ రిలాక్సేషన్స్ ఆల్సో. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years, ఓబీసీకి వచ్చేసి 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వచ్చేసి 10 to 15 years బేస్డ్ ఆన్ దేర్ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ. దాంతోపాటు ఇక్కడ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి వచ్చేసి నో ఏజ్ లిమిట్ అని చెప్పేసి దే హ్యావ్ మెన్షన్డ్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 7th April 2025. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th May 2025. ఇక్కడ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఓన్లీ త్రూ ఆన్లైన్. అప్లికేషన్ ఫీ ఒకసారి చూసుకుంటే 500 rupees ఫర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ candidates. SC, ST and PWD women and ex-servicemen CSIR employees को వచ్చేసి there is no fee. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి CBT ఆర్ OMR బేస్డ్, ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ద టైమ్ గివెన్ ఫర్ టైపింగ్ టెస్ట్ ఈజ్ 10 minutes. ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి మీరు పేపర్ 2లో ఎన్ని మార్క్స్ అయితే స్కోర్ చేస్తారో దాన్ని బట్టే మీ ఫైనల్ సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వేరాస్ పేపర్ 1 అండ్ టైపింగ్ టెస్ట్ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఇది ఒకసారి మీరు ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అనేది దే డిడ్ నాట్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్, దట్ విల్ బి నోటిఫైడ్ లేటర్ ఆన్. ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని చెప్పిన కదా, దాంట్లో టోటల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 200 మార్క్స్, అంటే ఈచ్ ఆన్సర్ క్యారీస్ 2 మార్క్స్. ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes, దట్ ఈస్ 1.5 hours. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈచ్ వన్ జనరల్ అవేర్నెస్లో కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ 50-50 క్వశ్చన్స్ ఉంటాయి. 3 marks ఈచ్. సో టోటల్గా 150 + 150 టోటల్గా 300 మార్క్స్ అనమాట. ఇక్కడ పేపర్ 2లో చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1 mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే ఒక కరెక్ట్ ఆన్సర్కి 3 marks అయితే ఒక రాంగ్ ఆన్సర్కి 1 mark దే విల్ కట్, అంటే నెగిటివ్ వచ్చేసి ఇక్కడ 1/3. ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 60 minutes. టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute. ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి నార్మల్ క్యాండిడేట్స్కి 10 minutes దే హ్యావ్ గివెన్. 15 minutes వచ్చేసి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ విత్ స్క్రైబ్, ఎవరైతే స్క్రైబ్ యూజ్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి 15 minutes దే హ్యావ్ గివెన్. సో ఇది ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కామెంట్, వీ విల్ రిప్లై. మేము యూట్యూబ్ వీడియోతో పాటు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వేరియస్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మేము చెప్తాము. ఈ పర్టికులర్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్స్ అనేది నేను పెడతాను. మీరు ఆ లింక్స్ త్రూ వెళ్ళేసి ఈ 2 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మమ్మల్ని ఫాలో కావచ్చు. ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.